అన్నమయ్య జిల్లాలో ఉగ్రమూకలను ఏటీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అనేక ఉగ్ర కేసుల్లో 30 ఏళ్లుగా పరారీలో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు అబూబకర్ సిద్దిక్, మహమ్మద్ అలీను తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది. అనంతరం వారిని తమిళనాడు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అబూబకర్ సిద్దిక్ 1995 నుంచి పరారీలో ఉన్నాడు. అన్నమయ్య జిల్లాలో ఉగ్రమూకలను ఏటీఎస్ అధికారులు అరెస్ట్ చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడుకు చెందినటువంటి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు 1995 నుంచి పరారీలో ఉన్నటువంటి కీలక నిందితులను అరెస్ట్ చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే తమిళనాడుకు చెందినటువంటి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ టీం కూడా ఉన్న పలంగా రాత్రికి అన్నమయ్య జిల్లాకు చేరుకొని అక్కడ రాయచోటి పట్టణంలోనే తలదాచుకుంటున్నటువంటి ఇద్దరు ఉగ్రవాదులను కూడా ఉగ్రముఖులను కూడా అరెస్ట్ చేసి ఇంతవరకు కూడా బయట ప్రపంచం తెలియదు. దాదాపు 25 ఏళ్లుగా ఈ రాయచోటి పట్టణంలోనే నివాసం ఉంటూ అక్రమ మార్గాల్లో ఆధార్ కార్డులు కానీ లేదంటే రేషన్ కార్డు లేదంటే ఓటర్ ఐడి ఇతరులు సంబంధించినటువంటి గవర్నమెంట్ పత్రాలు పొంది అనధికారికంగా నివాసం ఉండడం తెలుస్తుంది. అయితే చుట్టుపక్కల గ్రామస్తులు చుట్టుపక్కల వీధిలో ఉండే వాళ్ళు కూడా స్థానికులు కూడా విస్మయం చెందుతున్నారు. ఒక్కసారిగా ఈ తమిళనాడు చెందినటువంటి ఏటీఎస్ అధికారులు కూడా ప్రస్తుతం వాళ్ళని అదుపులో తీసుకోవడంతో ఒకసారి ఈ విషయం కూడా బహిర్గతమైంది. అయితే దాదాపు ఈ భారతదేశంలోనే పలు సంఘటనల్లో ఏదైతే ఉగ్రవాదానికి సంబంధించినటువంటి పలు కీలకమైన లింకులు ఉన్నాయి. దాదాపు కొన్ని వాటిల్లో నేరుగా ఉగ్రవాద కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయడంతో పాటు బ్లాస్టింగ్ విషయాల్లో కూడా కీలకమైనటువంటి సూత్రధారులు కూడా ప్రస్తుతం తమిళనాడు ఏటీఎస్ అధికారులు కూడా పైలట్ చేశారు. అదే జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో చర్చించిన తర్వాత కూడా కొంతమంది స్థానిక పోలీసులతో కూడా ఈ ఇరువురిని ఉగ్రవాదులను కూడా అరెస్ట్ చేసి తమిళనాడు చెన్నైకి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ న్యాయమూర్తి ఏదైతే కూడా హాజరుపరిచే అనంతరం కూడా రిమాండ్ చెల్లించడం జరుగుతుంది. అయితే పూర్వపరాలు ఏమి ఉన్నాయంటే దాదాపు 25 ఏళ్లుగా వివిధ రాష్ట్రాల్లో కూడా ఏదైతే బ్లాస్టింగ్ కానీ లేదంటే ఉగ్రవాద లింకులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి చర్యలు కూడా పాల్పడినారు. వీళ్ళకి కేంద్రంగా ఉన్నటువంటి అబూబకర్ సిద్దిక్ తో పాటు మహమ్మద్ అలీ అనే సోదరులు కూడా ఈ ఇరువురు పార్టిసిపేట్ చేశారు. దాదాపు 1995 నుంచి కూడా నేటి వరకు దాదాపు 25 ఏళ్ల పాటు కూడా అనధికారికంగా రాయచోటి ఎలా నివాసం ఉంటున్నారనేది కూడా ప్రస్తుతం తీవ్ర చర్చ సాగిస్తుంది. అయితే భారతదేశంలో గత కొంతకాలంగా కూడా ఎటువంటి ఉగ్రవాదులు బాంబ్ బ్లాస్టింగ్ కానీ లేదంటే కదలికల మీద కూడా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా చాలా తీవ్రంగా ఫోకస్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడక్కడ కూడా కొన్ని జరిగినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ప్రస్తుతం ఇటువంటి ఉగ్రవాదులను కూడా అణిచివేసే దూరంగా ఉంది. అయితే ఉన్న పలంగా రాయచోటిలోని కొత్తపల్లి ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి ఇద్దరు ఉగ్రముఖులను ఎలా వచ్చారు, ఎలా ఉన్నారు 25 ఏళ్లుగా అనేది కూడా ప్రస్తుతం చాలా తీవ్రంగా ప్రకంపనలు నింపుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం తమిళనాడు పోలీస్ అదుపులో ఉన్నటువంటి ఇద్దరు ఉగ్రవాదులకు సంబంధించిన పూర్తి డేటా కూడా విశ్లేషిస్తున్నారు. అలాగే అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో కూడా ఉదయం నుంచి కూడా ఇటు రెవెన్యూ అధికారులు అలాగే పోలీసులు కూడా స్థానికంగా అతను ఎవరెవరు కుటుంబ సభ్యులు ఉన్నారు, ఎవరు బంధువులు వరకున్నా ఎవరు సన్నిహితంగా మెలిగేది కూడా ప్రస్తుతం డేటా మొత్తం కూడా సేకరించే పనులు ఉన్నారు. ప్రస్తుతం అక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ తో పాటు ప్రస్తుతం వాళ్ళు ఇరువురు కాల్ డేటా కూడా సేకరించే పనులు ఉన్నారు. ప్రస్తుతం ఈ నేపథ్యంలోనే ఏదైతే అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి సుండిపల్లి గ్రామానికి సుండిపల్లి మండలానికి చెందినటువంటి ఇద్దరు మహిళలతో కూడా ఎక్కువ టచ్ లో ఉన్నారు, ఎక్కువగా మాట్లాడారు అనేది కూడా ప్రస్తుతం పోలీసులు ఇంట్రాగేషన్ చేసి ప్రస్తుతం ఆ ఇరువురి మహిళలు కూడా ప్రస్తుతం పోలీసులు ఆధీనంలో తీసుకుని ఉగ్రవాదులకు సంబంధించినటువంటి పూర్తి డేటా కూడా విశ్లేషించే పని ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం విద్యాసాగర్ నాయుడు కూడా ప్రస్తుతం కొత్తపల్లిలో ఏదైతే గత 25 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఉగ్రవాదులకు సంబంధించినటువంటి నివాసం చేరుకున్నారు. ఆమె నివాసంలో కూడా మొత్తం రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలోనే సీజ్ చేయడం జరిగింది. పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి అనేకమైన స్థానికులతో కూడా మాట్లాడడం జరిగింది. స్థానికులు కూడా దాదాపు వాళ్ళ ఇంటి నుంచి కూడా బయటికి రారు, ఏదైనా పని ఉంటే వెళ్తారు, చూసుకుంటారు, ఎవరితో మాట్లాడరు అనేది కూడా
ప్రస్తుతం స్థానికుల నుంచి కూడా కొంత సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఈ నేపథ్యంలోనే జిల్లా పోలీసులు కూడా ప్రస్తుతం మూకుమ్మడిగా కూడా పలు బృందాలుగా వీడిపై కూడా ఈ ఉగ్రవాదం సంబంధించినటువంటి పూర్తి డేటా కూడా విశ్లేషించే పనిలో ఉన్నారు. ఇప్పటికే రాయచోటి సరౌండింగ్ లో దాదాపు 6 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో లేదంటే ఇక్కడ సమాచారం ఏదంటే ఒక్కసారిగా ఉగ్రవాద చదిరికలు ఈ ప్రకంపనలు సృష్టించిన నేపథ్యంలో కొత్త వారి ముఖాలు కూడా ప్రస్తుతం సీసీ కెమెరాల ఫుటేజ్ లో ఆధారంగా లేదంటే మఫ్తిలో తిరుగుతున్నటువంటి పోలీస్ బృందాలు కూడా ప్రస్తుతం విశ్లేషించే క్రమంలో ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.